ఈ కొరియాలో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. సడన్గా వాన వస్తుంది. అంబ్రెల్లా తెచ్చుకోవాలా, ఏం తెచ్చుకోవాలా. ఇప్పుడు వచ్చేసాము. 진짜. 뭐야. 아구 내가 할게. పెట్టు. 이거 어떡하지? 됐어. 안돼 ఇంకా. అంతేనా? ఓష్ పొట్టిదే. 가자. 그래. పైనాపిల్ ఎంత ఉందో కూడా. ఇగో 5000 1 బాక్స్. ఓకే చూద్దాం. గోల్డెన్ వీక్ అంట. 가자. టూగే 2900. ఇక్కడ 3 వచ్చేసి 4900 అంట. అయ్యో పచ్చిమిర్చి చూడనా. ఈ స్పైసీనా చొంగంకొచ్చు మాజా. 3400. ఈ మష్రూమ్స్ వచ్చేసి 791 అనమాట. ఆల్మోస్ట్ ఒక్కటి వచ్చి 40 రూపీసా. ఇక్కడ 3 వచ్చేసి 1990 అంటే క్యాబేజ్ ఉన్నాయా. 2590 అనే పెద్దది కూడా. కొరియన్ క్యాబేజ్ 7. ఎంతది? 2900. మన ఫేవరెట్ స్వీట్ పొటాటో 5000. 5000 ఎన్ని ఉంటాయి నాన్న? 5000 ఎన్ని ఉంటాయి? ఆ చికెన్ తినే వాళ్ళైతే పండగ చేసుకోవచ్చు. ఎంత ఉందో చూడు చికెన్. 10,000 ఇంత పెద్ద బాక్స్. ఒక కాయ. kira ఇవంతా మీట్, పిగ్ మీట్, బీఫ్. ఇవైతే చికెన్ వింగ్స్. ఇదంతా చికెన్ సెషన్ అనమాట. ఇదంతా బ్రెడ్ సెషన్. ఎంత ఉన్నాయి నాన్న టీ? కురే కజా. ఇవంతా రెడీ టు ఈట్ ఫుడ్ అనమాట. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఉండే సాస్ మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఓ చాలా తక్కువ ఉంది, 3700 ప్రైస్. ఓ గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు 2-3 సెషన్లుగా ఉండేది అంతా ఒక్కటైంది నాన్న. పెరుగు అయితే ఇట్లా డబ్బాల్లో కొనుక్కోవాల్సిందే. ప్లెయిన్ యోగర్ట్. ఇవైతే చిన్న బాక్సులు, ఇవైతే పెద్ద బాక్సులు. ఇది ఆర్గానిక్ యోగర్ట్ అన్నానా. ఇదైతే 3490 ఉంది, అదైతే 5000. మిల్క్ ఇవి ఎన్ని లీటర్లు? 2.3 లీటర్స్ అయితే 7090 ఉన్నాయా? పాలు ఏమన్నా తీసుకెళ్దామా? లో ఫ్యాట్ మిల్క్ అంట. ఓకే 5800, 10 రూపీస్. అసలు ఓ ఆరెంజ్ జ్యూస్. ఇగో ఆరెంజ్ మళ్ళీ ఇగో పోయా, గ్రేప్ ఫ్రూట్, యాపిల్, ఇగో ఆరెంజ్. ఓ ఇదేందా యాపిల్ జ్యూస్ ఈ కలర్లో ఉందా? యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఏబీసీ జ్యూస్. ఓ టొమాటో జ్యూస్, అలోవెరా జ్యూస్. అయితే చిన్న బాటిల్స్ ఉన్నాయి, పెద్ద బాటిల్స్. ఇదేంది నాన్న భలే ఉంది కలరా, పింక్ కలర్లో ఉందా? ఓ డ్రాగన్ ఫ్రూట్ జ్యూసా? సిన్సా ఎప్పుదా కలర్ చూడు ఎంత బాగుందో. ఎప్పుదా అచ్చా ట్విస్టెడ్ జ్యూస్. ఇక్కడ ట్విస్ట్ చేస్తే లోపల నుంచి జ్యూస్ వస్తుంది. స్పార్క్లింగ్ డ్రింక్ అంట. వాటర్ బాటిల్స్. మక్కోలి కొరియన్ డ్రింక్ మక్కోలి. ఇగో సోజు. సోజు జీరో షుగర్ సోజు. ఇవి అయితే ఇంకా చెప్పనవసరంలా, అన్ని వైన్ బాటిల్సే. బుజ్జి వైన్ బాటిల్. ఇగో ఫేవరెట్ ఇందేకుందే అని పిస్సా. స్మెల్ రావట్లా. ఓ రైస్ థెరపీ అంట. ఇంకో చుత్తా ఇట్లా రైస్తో ఉండే ఫేస్ వాష్. మన డవ్. ఇవన్నీ కొరియన్ వెరైటీ సోప్స్. అయితే ఇక్కడ మన డవ్ ఉంది. డవ్ పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఎంతైనా మన సోపే బెస్ట్.
ఈ కొరియన్ సోప్స్ స్మెల్ తప్పితే ఏం బాగుండవు. ప్యాంటీన్ ఏదైనా ఉంటే ఇవి వచ్చే అంట్లు దొంకునే లిక్విడ్ వాష్లు, బాత్రూమ్ కడుక్కునేటివి. చించాకు, కోల్గేట్, ఇవి రెడీ టు ఈట్ రైస్ అన్నమాట. ఎన్ని ప్యాక్లు ఉన్నాయి? 1 2 3 ప్యాక్లా, 4 ప్యాకెట్స్ ఉన్నాయి నాన్న. 6 1 2 3 8. ఇట్లా సెట్. తక్కువ ఉన్నాయి. 7,000 అంటే 2000. మామూలుగా డైలీ ఒక్క ప్యాక్ వచ్చేసి మనం 300 పెట్టి తింటున్నాము యూనివర్సిటీలో. కెంచోనా ఇందాక తిన్న చీజ్ నూడిల్ 1200 ఉంది. కొరియాలో ఫేవరెట్ చిప్స్ అన్నమాట, హనీ బటర్ చిప్స్. 2700 ఉంది. జీరో షుగర్. ల్యాబ్లో ఎప్పుడు ఇవే బిస్కెట్స్ తెస్తారు. ఎవరిదైనా ఏదన్నా సెలబ్రేషన్ కానీ జీరో షుగర్ బిస్కెట్స్ అంట. అది చూడు, వాటర్ మెలన్ ఉంది. ఇవి నోము మాషిస్తాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది క్రీమ్ ఉంటుంది, మన బ్రెడ్ లాగా ఉంటుంది. ఈ చాకో పై కంటే ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. మ్యాష్ మెల్లో ఉంది అని ఉండదు, దీనికి ఉంటుంది మ్యాష్ మెల్లో, దీనికి ఉండదు. తీసుకుంటావా ఒకటి? నీకు ఏది కావాలంటే తీసుకో. ఓకే కచా. ఈ 청양고추 టేస్ట్ మా సూపర్ ఉంటుంది. ఇది ఇదే ఈ ట్రై చేయాలి నువ్వు. సా తీసుకో. స్పైసీ నూడిల్స్. ఎక్కడన్నా ఆఫర్ ఉందేమో చూడు. మనం తీసుకునే మందు వెజ్ మందునే లేదనా? బీబీగో ఇది వెజ్ లేదు నానా? వెజ్ ఇక్కడ లేదా? ఇటు సైడ్ చూద్దాంగా. ఇది వెజిటబుల్ కాదే. హోగి హోగి ఒప్సో లోపల ఉందా? ఇటు సైడ్ రా.
అంతా బీఫ్ పోర్క్ ఉండే మందు లేదంటే సీ ఫుడ్. మన వెజిటబుల్స్ లేవే. హనీ బటర్ చిప్స్ 900 ఉంది. చాలా మనం ఇట్లాంటి ఒకసారి షాప్లో చూసాం, గుర్తుందా? పొటాటో. అవును, అది అవి లేవు ఇక్కడ. ఇక్కడ ఈ మధ్య కనిపించాను. నూడిల్స్, ఆ రో మొత్తం ఫుల్ నూడిల్స్. మన ఇండియన్ కర్రీస్ ఎట్లున్నాయి చూద్దాం. ఓ ఇక్కడ అన్ని చికెన్. మారతంగ్లో వేసే నూడిల్స్ నాన్న, థాయ్ నూడిల్స్ అంట. ఓ రైస్ పేపరే. ఓ తక్కువే. మన స్పైసెస్ సినమన్ స్టిక్, చిల్లీ ఫ్లేక్స్, ఈ భలే స్పైసీ చిల్లీ, మన వియత్నాం చిల్లీ అన్నమాట ఇది. సినమన్ పౌడర్ నాన్న. బే లీవ్స్. రెడీమేడ్ చపాతి ఎత్తి బయటికి. టోర్టిల్లాస్ అంట. మన అలా ట్యాకోస్ టైపు మనం చుట్టుకొని తినేది కదా. కొరియన్ ట్రెడిషనల్ రైస్ కేక్స్. ఇది వచ్చి 2500 అండి. ఏం ఉండవు. మామూలుగా ఇది రెడ్ చిల్లీ పేస్ట్, కొచ్చుజాంగ్ అంటారు ఇక్కడ. బీన్ పేస్ట్ నానా. ఫెర్మెంటెడ్ బీన్ పేస్టా? ఓ దెమ్సే అంచు. కొరియన్ స్పైసీ నూడిల్స్ సాస్. ఇగో స్పైసీ నూడిల్సా? అది మనం తినేది ఉంటుందా, దాని సాస్. స్వీట్ నూడిల్సే అది కూడా. గార్లిక్ బటరా? స్ప్రెడ్. న్యూటెల్లా. పీనట్ బటరా? ఖయాజంగ్ ఫేమస్ కదా. ఖయాజంగ్ అంటే కోకోనట్ జామ్. కోకోనట్ జామా? కోకోనట్ జామ్ అంటది. పామ్ ఫ్రూట్ అనుకుంటా. బ్లూబెర్రీ జామ్. వాఫిల్ మిక్స్లు అన్నమాట ఇవి. ఇది వచ్చి పౌడరు, స్వీట్ పొటాటో పౌడరు. పొటాటో సాస్. ఇది మనం 100 స్టిక్స్ ఉండేది కావాలి.
లేదంటే ఇక్కడ బాటిల్ వస్తుంది. స్టార్ బక్స్ పిస్సంగోయా మాచా మిల్క్ టీ మన ఫేవరెట్. బట్ దీంట్లో మిక్స్ చేసుకునేది వస్తుందా లేదా? ఓ హెమోమిలా టీ. ఓ 1+1 ఆఫరే. నేను చెప్తా కొరియన్ సీవీడ్. ఇదంతా సీవీడ్ సెక్షన్ అనమాట. ఇది వచ్చేసి మనం కింబాబ్ చేసుకుంటాం కదా, ఆ సీవీడ్ కొంచెం పెద్ద రోల్స్ ఉంటాయి. ఇది కింబాబ్ రోల్ చేసుకునేది మొత్తం కిట్ అనమాట. స్పెగెట్టి, రైస్ డ్రింక్, కొరియన్ రైస్ డ్రింక్ బాగుంటుంది స్వీట్గా టేస్ట్. శాండ్విచ్లు, ఇక్కడ శాండ్విచ్ బట్ అందులో మీట్ ఉంది కాబట్టి నో నో నో. ఇదంతా సలాడ్. సూషి సూషి కుదాసాయ్. కింబాబ్ ఇగో సూషి మాజా. ఇదంతా సూషి. జపనీస్ ఫుడ్, కొరియన్ తింటాం. మొక్కజొన్నలో కూడా మనం ప్యాకెట్లో పెట్టుకుని తినాల్సిన పరిస్థితి అన్నమాట. బయట కంట్రీలో ఉంటే ఏం చేద్దాం. కొరియన్ పంప్కిన్ బాగుంటుంది కానీ స్వీట్ పంప్కిన్. స్వీట్ పంప్కిన్ ఇది కూడా పంప్కిన్. ఇదంతా కొరియన్ ఫుడ్. ఇవన్నీ పిట్లు మాషిస్సో. వెజిటేరియన్ అది. సోయా. ఇదైతే కిమ్చి అన్నమాట, కొరియన్ ట్రెడిషనల్ కిమ్చి. ఇదంతా కిమ్చీనే. మాషిస్సో. ఇది వచ్చేసి రాడిష్, పికిల్ రాడిష్ లాంటివి. ఇవన్నీ అవే పికిల్ రాడిష్. ఇది వచ్చేసి టర్మరిక్ వేసిన పికిల్ రాడిష్, ఎల్లో కలర్లో ఉంటుంది. కింబాప్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. రాడిష్ కిమ్చినా? ఓ రాడిష్ కిమ్చి మాజా. యంగ్ రాడిష్ కిమ్చి అంటే ఓన్లీ లీవ్స్ అనమాట. ఓ ఇగో అవి మొత్తం బేబీగో వాళ్ళే నానా గురించి ఏజ్డ్ కిమ్చి. ఇదైతే క్వేలెక్స్ చిన్న సోయా సాస్లో వేసినవి చిన్నవి. ఇది వచ్చి వెల్లుల్లి స్టెమ్స్ అన్నమాట. అవును కదా, అవును. సీజన్డ్ గార్లిక్ స్టెమ్స్. గార్లిక్ స్టెమ్, పెరిల్లా లీవ్స్. పెరిల్లా లీఫ్ కిమ్చి. ఇది అన్ని కిమ్చియే. ఇవి మొత్తం కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ఇది వచ్చేసి పికిల్ రాడిష్ అని పికిల్ కుకుంబర్. మన రైస్ కేక్లు, చీజ్డ్ ఫిల్ రైస్ కేక్. ఇదైతే చీజ్ రైస్ కేక్స్ చూడండి. ఇవన్నీ ఇదైతే రెడీమేడ్ నూడిల్స్ అనమాట. ఇవన్నీ చేసిన ఫుడ్ కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇదైతే ఫేమస్ కొరియన్ ఫుడ్ నెంగ్మ్యోన్. ఐస్ వాటర్లో ఈ నూడిల్స్ వేసి ఐస్ వేసుకొని తింటే కార్బోనారా రెడీ టు ఈట్ నూడిల్స్. అదే స్పగెట్టి, కానీ ఇందులో బేకన్ ఉంటుంది కాబట్టి మనం తినం, దూరం. ఇదైతే రెడీమేడ్ తొప్పుకి అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాషిస్తాం. లప్పుకి. ఇది లప్పుకి అంటే నూడిల్స్ ప్లస్ తొప్పుకి రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి లప్పుకి నూడిల్స్ అనమాట. లూచే తొప్పుకి. ఓ 맛있겠다.
ఇది జజంగ్ తప్పుకి కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా టేస్టీ ఉంటుంది. ఇవి మీట్ బాల్స్. ఓ మనం తినం కాబట్టి దూరం. నా ఫేవరెట్ స్వీట్ పొటాటో ఇట్లా అట్టగా ఉడకబెట్టింది అనమాట. వెనక్కుండేది తీసుకొచ్చామంటే లోపల మాషిస్తాం ఫేవరెట్. స్పినాచ్. ఇది స్పినాచే కానీ బాగా ఎక్స్పెన్సివ్ స్పినాచ్ అబ్బా. క్యూకంబర్ అంట, క్యాప్సికమ్. 6,000 అంట. 6,000 5,000 ఒక ప్యాకెట్ స్పినాచ్ తీసుకోవాలంటే అంతే. ఇవి క్యాప్సికమ్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ కదా. ఇవి వచ్చేసి 4,770. ఈ 4 వచ్చి అంటే ఒక్కొక్కటి వచ్చి 1,000. బ్రోకలీ ఒక్కొక్కటి 5,000. బ్రకోలీ ఒక్కొక్కటి 5,000. కొనుక్కోవాలా లేకపోతే ఇంకేం చేయాలి నాన్న? చూసుకొని వాసన ఇట్లా వాసన చూసుకొని పెట్టుకోవడమే. బనానా చెంచానా లాంగ్ గ్రేప్స్, లాంగ్ ఉండేది. బ్లాక్ సాఫ్రన్. లాంగ్ గ్రేప్సా? దీంట్లో సీడ్స్ ఉండవు అనుకుంటా. సీడ్స్ ఉంటాయి. ఉండవు. ఇందులో లేవు అనుకుంటున్నా. లేవు. మెలాన్. ఇవైతే స్వీట్ స్మాల్ టొమాటో. ఇది వచ్చేసి మన నార్మల్ టొమాటో. ఇక్కడ కూడా ఫ్రూట్ లాగా తింటారు, ఫీల్ అవుతారు వీళ్ళు కాబట్టి ఇట్లా ఫ్రూట్ సెషన్లో పెట్టింది అనమాట. ప్లమ్స్. ఇవి వచ్చేసి ప్లమ్ అనమాట. ఆల్బకరా కాయలు అంటారు ఇండియాలో అయితే. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి టమాటా అయితే 13,000 అంట. అంతే, మనం కొనుక్కోవచ్చు, జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమే. టమాటా కూర తిన్నాం అని ఫీల్ అవ్వడమే. మన ఫేవరెట్ అవకాడో. బట్ ఒక్కొక్కటి వచ్చేసి 2,590. ఇక్కడ చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఉందో చూడండి. ఒకటి వచ్చి 3,000 అండి. పైనాపిల్ అయితే చెప్పగల. లైమ్ లేరా ఇండియాలో నిమ్మకాయలు అంటారు. చూడు ఎంత రేటు ఉన్నాయో. ఇక్కడ చూడరా నాన్న పైనాపిల్. ఈ పైనాపిల్ కాస్ట్ చూడరా, ఒక్కొక్కటి 5,000 అంట. తినాలనుకున్నా కానీ తినలేమన్నమాట మనం. కివి. ఈ కివీలో 2 రకాలు, గ్రీన్ కివీ ఒకటి, గోల్డెన్ కివీ ఒకటి. ఎల్లో ఉంటాయి లోపల ఎల్లో ఉంటాయి. స్వీట్ ఉంటుంది కానీ కొంచెం రేట్ ఎక్స్పెన్సివ్ అన్నమాట. కొంచెం చీప్ ఫుడ్ ఇక్కడ పెట్టారు. అంటే అప్పుడప్పుడు కొంచెం స్పాయిల్ అవుతూ ఉండేది. కొంచెం రేట్ తక్కువ పెడతారు కానీ తక్కువ రేట్ ఉందని తీసుకొని తింటే మనకు కడుపులో పోతాయి. మష్రూమ్ తీసుకుందామా? ఓకే. ఎంత ఉంది ఇది? కొంచెం ఈ మష్రూమ్ అయితే కొంచెం రేట్ తక్కువ ఉంది కాబట్టి మనము పాడైపోయినాయి. ఇది కూడా ట్రై చేయాలి. తీసుకోవడం బెటర్ కదా. ఇవి కూడా ట్రై చేయాలంటే ఇవి పెద్ద అయినప్పుడు ఈ చిన్నవి కించానా అప్పుడు ఒకటి తీసుకుని సరిపోద్ది. నువ్వు ఎక్స్పెన్సివ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ వెల్లుల్లిపాయలు కొంచెం అంటే ఇండియాలో కేజీ ఉంటే ఉండవు కూడా తెలియదు కానీ 20,000 ఒక బ్యాగ్. మహా అంటే ఒక 20-30 ఉంటాయి నాన్న దీంట్లో. అంతే 30 ఉన్నాయి. 30 లోపల చించా బేగురే. వీటితో కూడా కిమ్చి చేస్తారు. వీటితో కిమ్చి చేస్తారు కదా. రాడిష్ యంగి రాడిష్ లీవ్స్. ఈ రాడిష్ వచ్చేసి రాడిష్ అనమాట. మన ఇండియాలో అయితే ఇంత బుజ్జిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. హాఫ్ కూడా.
ఇక్కడ చూడు, ఇక్కడ చూపించు. ఇదైతే గార్లిక్ అనమాట. పొట్టోల్చి అంతా నీట్గా పెట్టారు, కానీ ఈ గార్లిక్ 2 రోజులు ఎత్తుకెళ్ళి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫంగస్ పడుతుంది. ఫ్రెష్ గార్లిక్ కొనుక్కోవడం బెటర్. ఇది స్ప్రింగ్ ఆనియన్, బట్ ఇది మన ఫ్రిడ్జ్లో కూడా పట్టదు. ఇవి వచ్చి కీరా. మనం ఎప్పుడన్నా డైటింగ్ చేయాలని కీరా కొనాలనుకుంటే డైటింగ్ వద్దురా బాబు అనిపిస్తుంది. ఒక్కొక్కటి 3 వచ్చి 5,000. ఇది వచ్చేసి తూఫు. మనము సూప్లలో వేసుకోవచ్చు, ప్లస్ ఫ్రై నూడిల్స్లో వేసుకోవచ్చు, ప్లెయిన్గా ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు అనమాట. ఇదంతా తూఫు సెషను. ఇవన్నీ తూఫునే. సోయా ప్రోడక్ట్స్. ఇది పెద్దది, ఇవైతే చిన్నవి. ఒకటి 2,000, ఒకటి తక్కువ 2,000 అనమాట. ఇవి వచ్చి సోయా ప్రోడక్టే. ఇది కూడా స్ప్రింగ్ మన స్ప్రౌట్స్ లెక్కన, బీన్స్ స్ప్రౌట్స్ అనమాట. బట్ ఇది ఒకటి వచ్చేసి 2,200. ఇంతకుముందు 1,500 ఉండే కదరా. ఇది మూంగ్ మన మూంగ్ దాల్ ఉన్నాయి కదా, మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అనమాట. ఇగో పెసలు ఇగో ఇక్కడ చూపి, ఫోటో చూపి. పెసలు స్ప్రౌట్స్. ఇక గ్రేప్స్ చూడానా, గ్రీన్ ఉంది, కొంచెము పర్పుల్ కలర్ ఉంది, డార్క్ పర్పుల్ కలర్ ఉంది. ఇక్కడైతే ఇంకా డార్క్ పర్పుల్ కలర్ మనకు కనిపించదు, లోపల ఉన్నాయి. ఫ్రూట్ సెషన్ అనమాట. ఇక్కడ చూడండి యాపిల్స్. ఇందులో 1, 2, 3, 6 యాపిల్స్ ఉన్నాయి. అక్కడ రేటు చూస్తేమో ఆదిరిపోతుంది. ఇవి వచ్చేసి పర్సిమోను, మనకు ఈ సీజన్లోనే వస్తాయి. బట్ రేటు ఇంకా రాలేదు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆరెంజెస్ అనమాట. వెరైటీ ఆఫ్ ఆరెంజెస్. ఇక్కడ ఒక వెరైటీ, ఇక్కడ ఒక వెరైటీ, ఇక్కడ ఒక వెరైటీ, ఇక్కడ ఒక వెరైటీ. బుజ్జి యాపిల్స్. స్మాల్ యాపిల్స్ నానా. తిందామా, తీసుకుందామా? 7,000 ఉందిరా. ఇంకా రేపో ఎల్లుండో పాడైపోయేటట్టున్నాయి ఇవి కూడా. ఆయన కూడా 7,000. తెచ్చానా అంటే తీసుకుందాం, ఇంట్లో ఉన్నాయి నా. ఇవైతే జుజిబీ అనమాట. మన కొరియన్ రేగ్గాయలు, మన ఇండియన్ రేగ్గాయలు లాగా కొరియన్ రేగ్గాయలు. ఎక్కడ ఎతికినా మనకు జింజర్ కనిపించలే, ఇక్కడ మాత్రం కనిపించింది ఒక ప్యాకెట్. ఇవైతే మొత్తం ఐస్ క్రీమ్స్. ఇది బింగ్సు టైప్ ఉండే ఐస్ క్రీమ్, దీన్ని బింగ్సు అనే అంటారు. ఇది చెస్ట్నట్ ఐస్ క్రీమ్. ఇక్కడ చూద్దాం. ఇవైతే లైవ్ ఫిషెస్. ఇక్కడ చూడండి, లోపల ఫిష్. దాంట్లో ఏం మీట్ ఉంది నాన్న, అంత పవిత్రంగా ఉంది. షెల్స్ ఉన్నాయి, షెల్స్. ఇదంతా మీట్ అనమాట. అంతే పాప, మీట్కి ఒక సెషన్ మొత్తం ఇదంతా మీట్ అయితే అంతా మీట్ సెషన్. ఫిష్ ఎవరైతే 2 ఫిష్లు ఉన్నాయి. 4 ఉన్నాయి నాన్న ఇందులో. వైపు 4 ఫిషెస్ ఉన్నాయన్నమాట. స్క్విడ్. ఇది కూడా స్క్విడ్. ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టి. ఇవి షెల్స్, ఇవన్నీ షెల్స్. ఈ బతుకుంటాయేమో కదా అని. ఇవి బతుకుండేటి ఏం కాదు లోపల. ఇవంతా బతికున్న ఫుడ్ కాదు నాన్న. ఇట్లా డీ ఫ్రిడ్జ్లో పెట్టినవన్నీ కొంచెం చనిపోయినవే ఉంటాయి. అక్కడ మనకి లైవ్లో చూపించినవి లైవ్ ఫిషెస్. ఇగో బోయా, ఇదేంది? ఇది కూడా స్క్విడ్డేనా? తూపు చిప్సా? ఫిష్ చిప్సా? ఫ్రైడ్ ఫిష్ స్నాక్స్. ఫ్రైడ్ ఫిష్ అవన్నీ ఫిష్లే చూసాను.
ఇది వచ్చేసి డ్రై జుజుబి అనమాట. ఇక్కడ చూడు సినమన్ స్టిక్స్ నానా, అయ్యో 3000 అంట. తక్కువ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా వాడతారు. ఇవి అయితే రైస్ అనమాట, గ్లూటెనస్. ఇది గ్లూటినస్ రైస్, కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అది రైస్ కేకులు తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి రైస్ మాడిపోయిన రైస్ ఏమంటారు, మాడిపోయిన రైస్ చక్కర్లాగా చేసి మన ప్యాకెట్లలో పెట్టి అమ్ముతారు. క్రిస్పీ రైస్ అంటారు ఇక్కడ. మాషిస్తాం. ఇది రైసే కదా నాన్న, రైసే ఓట్ మీల్. మన గోధుమలాగా ఉన్నాయి కానీ ఇవి కూడా రైస్ అనే చెప్తారు వీళ్ళు. మిక్స్ గ్రెయిన్, ఇవి వీట్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇది మన పెసరపప్పు లాగా ఉన్నాయి కదా, హెంప్ సీడ్స్ అన్నా. కినోవా ఇగో ఇక్కడ వచ్చి చూడు జొన్నలు. ఇవి సద్దల్లాగా ఉన్నాయి కానీ ఇవి కూడా ఏ కొర్రల టైప్ ఉన్నాయి, చిన్న కొర్రల్లాగా. ఇవన్నీ రైస్, అన్ని రైస్. బ్లాక్ గ్లూటినస్ రైస్ అనమాట. ఇవి అన్నీ మిక్స్డ్ రైస్. ఇది వచ్చి నార్మల్ ప్లెయిన్ రైస్ మనం కొనుక్కునేది. ఇది బ్రౌన్ రైస్. రైస్లో వెరైటీస్ ఇవన్నీ రైసే. పెద్ద ప్యాకెట్ వచ్చేసి 50,000, 44,000 ఉంది, 48,000 కూడా ఉంది. ఆల్మోస్ట్ 50,000 అనమాట. ఇది చిన్నది వచ్చి 10 కేజీల ప్యాకెట్ వచ్చేసి 26,000. ఒకటి కావాలన్నావు కదా, కొనుక్కుని ఫ్రంట్కి వస్తే నీకు వస్తుంది. ఫ్రంట్కి ఏది ఇష్టం? నాకు ఇది ఇష్టం, కోకోనట్ ఫ్లేవర్ ఇష్టమా? ఫ్రంట్కి ఆరెంజ్ ఇది రెడ్. ఓకే. ఐస్ యాపిల్ 7,000. అటు సైడ్ లేదు కదా. రైస్ క్రాకర్స్, స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో, ఓవెన్ బేక్డ్ స్వీట్ పొటాటో. అక్కడ గార్లిక్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి. అవంతా డ్రై ఫుడ్ అక్కడ చూపి. మాచా కేక్ ఎత్తరా ఇది 2 వచ్చి 11 అని. అది ఇది ఇది ఇక్కడ వేసి ఉంటుంది. ఒక్కోటి 5,000. ఒకటి 5,000. ఇది ఉంచుకుందాం. దానికి షాపింగ్ అయిపోయింది కదా. ఈ వాన్లో మళ్ళీ ఇంటికి పోవాలి ఇప్పుడు. ఎటో దగ్గర కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఈ వాన ఆగే పెట్టేది రా బాబు.